హాయ్ ఎవ్రీవన్, ఈ వీడియోలో గ్రేడ్ 10 పాలినామియల్స్ అనే చాప్టర్ నుంచి ఒక క్వశ్చన్ తీసుకొని సాల్వ్ చేద్దాం. అదేంటంటే ఫైండ్ ది క్వాడ్రాటిక్ పాలినామియల్ ఇఫ్ ద సమ్ అండ్ ది ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ ఆర్ -3 and 2. అంటే మనకి ఏమి ఇచ్చాడు? సమ్ ఆఫ్ ది జీరోస్ ఇచ్చాడు, ప్రోడక్ట్ ఆఫ్ ది జీరోస్ ఇచ్చాడు. దాని నుండి మనం ఏం కనుక్కోవాలి? క్వాడ్రాటిక్ పాలినామియల్ కనుక్కోవాలి. సో దానికి మనకు ఒక ఫార్ములా ఉంది. Quadratic polynomial is equals to k into x square minus alpha plus beta into x plus alpha into beta. ఇక్కడ alpha beta అనేవి ఏంటి? జీరోస్. ఇక్కడ alpha plus beta అనేది ఏమవుతుంది? సమ్ ఆఫ్ ది జీరోస్ అవుతుంది. ఆల్ఫా ఇంటూ బీటా ఏమవుతుంది? ప్రోడక్ట్ ఆఫ్ ది జీరోస్ అవుతుంది. సో మనకి ఏమి ఇచ్చాడు క్వశ్చన్లో? ద సమ్ అండ్ ది ప్రోడక్ట్. అంటే ఫస్ట్ వన్ ఏమవుతుంది? -3 అనేది సమ్ ఆఫ్ ది జీరోస్. సమ్ ఈజ్ ఈక్వల్స్ టు దట్ ఈస్ నథింగ్ బట్ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్స్ టు -3. ప్రోడక్ట్ అన్నాడు. ప్రోడక్ట్ అంటే ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్స్ టు 2. అంటే ఆల్ఫా ప్లస్ బీటా ఇచ్చాడు, ఆల్ఫా ఇంటూ బీటా ఇచ్చాడు. అది మనం ఎందులో సబ్స్టిట్యూట్ చేయాలి? ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలి. సో లెట్స్ సబ్స్టిట్యూట్ దట్ వన్. k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ అంతా ఇక్కడ ఆల్రెడీ ఈ ఫార్ములాలోనే మైనస్ ఉంది. మళ్ళీ ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా కూడా మైనస్ ఉంది. అంటే మైనస్ ఆఫ్ మైనస్ వస్తుంది. ప్లస్ ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా వాల్యూ ఎంత? 2. ఇక్కడ కేర్ఫుల్గా చూడండి, చాలామంది కన్ఫ్యూజ్ ఏమవుతారంటే ఇక్కడ మైనస్ ఉంది కదా అని ఇక్కడ మైనస్ వేయకుండా ఉంటారు. అట్లా చేయకూడదు. ఇక్కడ మైనస్ ఆల్రెడీ ఉంది. ఈ మైనస్తో పాటు ఆల్ఫా ప్లస్ బీటా కూడా ఇంకొక మైనస్ ఉంది. అందుకే ఇక్కడ 2 మైనస్ వస్తాయి చూడండి. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయండి. k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది, ప్లస్ 3x ప్లస్ 2. రైట్. కాకపోతే ఇక్కడ చూడండి, k అనేది ఏమన్నాము? k అనేది ఎనీ రియల్ నెంబర్. అంటే దీని ప్లేస్లో ఏ రియల్ నెంబర్స్ అయినా పెట్టుకోవచ్చు. అంటే మనకి ఎన్ని పాలినామియల్స్ వస్తాయి? క్వాడ్రాటిక్ పాలినామియల్స్ ఇన్ఫినిటీ పాలినామియల్స్ వస్తాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను k ఈజ్ ఈక్వల్స్ టు 1 అని తీసుకున్నాను. 1 అని తీసుకుంటే ఏమవుతుంది? ఇక్కడ 1 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 2. ఏ ఈక్వేషన్ అయినా ఆర్ ఏ దేన్నైనా ఒకటితో గుణిస్తే మనకి ఏమొస్తుంది? అదే వస్తుంది. సో ఇక్కడ ఇది ఏమవుతుంది? ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 2. సో నేను ఇంతకుముందు చెప్పినట్టు k అనేది రియల్ నెంబర్ కాబట్టి ఎన్ని రియల్ నెంబర్స్ అయినా తీసుకొని సబ్స్టిట్యూట్ చేస్తే మనకి అన్ని పాలినామియల్స్ వస్తాయి. అంటే ఇన్ఫినిట్ పాలినామియల్స్ వస్తాయి. కాకపోతే మనం ఇక్కడ ఓన్లీ ఒకటే చేసాం. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇంకొక మోడల్ క్వశ్చన్ తీసుకొని చేద్దాం. ఒకవేళ మనకి ఎక్కడైనా ఫ్రాక్షన్స్ వస్తే ఎట్లా చేయాలి ఏంటి అనేది. ఇప్పుడు ఒక డిఫరెంట్ మోడల్ క్వశ్చన్ చూద్దాం. అంటే డిఫరెంట్ మోడల్ అంటే ఇక్కడ ఫ్రాక్షన్స్ ఇచ్చారు చూడండి. సమ్ ఆఫ్ ది జీరోస్ ఏంటి? 1/4. సమ్ ఆల్ఫా ప్లస్ బీటా ఎంత ఇచ్చాడు? 1/4. ప్రోడక్ట్ ఆఫ్ ది జీరోస్ అంటే ఆల్ఫా ఇంటూ బీటా ఎంత ఇచ్చాడు? -1. సో ఇప్పుడు వీటిని ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి చూద్దాం. అదేంటి? క్వాడ్రాటిక్ పాలినామియల్ QP. దానికి షార్ట్ కట్ క్వాడ్రాటిక్ పాలినామియల్ QP అనొచ్చు. QP ఈజ్ ఈక్వల్స్ టు k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా. రైట్. సో k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా అన్నాడు. ఆల్ఫా ప్లస్ బీటా ఎంత? 1/4. ఇంతకుముందు చూస్తే ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ మాత్రం మైనస్ లేదు. కాకపోతే మనం ఏం చేస్తాం? అలా యాజ్ ఇట్ ఈజ్ రాసుకుంటాం. 1/4 ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా. ఆల్ఫా ఇంటూ బీటా ఇక్కడ ఎంత ఉంది? -1. ఇంతకుముందు క్వశ్చన్ మనం సాల్వ్ చేసిన దాంట్లో ప్లస్ ఉంది కాబట్టి అక్కడ ఏం చేయలేదు. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఏం చేస్తాము? మైనస్ ప్లస్ ఆఫ్ -1. రైట్. ఇక్కడ చూడండి, k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1/4x ప్లస్ ఆఫ్ -1. ఇక్కడ మీరు కేర్ఫుల్గా చూడాల్సింది ఇక్కడ మైనస్ ఉందా ప్లస్ ఉందా చూసుకొని ఆ నెంబర్ ఇక్కడ కంపల్సరీగా రాయాల్సి ఉంటుంది. మైనస్ ఎలిమినేట్ చేయకూడదు. ఇక్కడ మైనస్ ఉందని ఇక్కడ మైనస్ ఉంటే తీసేయడం గట్రా చేయకూడదు. అక్కడ చాలామంది మిస్టేక్ చేస్తారు, అది చేయకూడదు. ఇక్కడ చూడండి, దీన్ని ఎలా రాసుకోవచ్చు? k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1/4x -1. ఇక్కడ క్వశ్చన్కి ఇంతకుముందు క్వశ్చన్కి తేడా ఏంటి? ఇక్కడ చూడండి, ఫ్రాక్షన్లో వచ్చింది. సో ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఈ ఫ్రాక్షన్స్ ఎలిమినేట్ అవ్వాలంటే ఏం చేయొచ్చు? ఈ రియల్ నెంబర్ అంటే k ప్లేస్లో ఏ సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది? 4 సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. అంటే k ఈజ్ ఈక్వల్స్ టు 4 తీసుకున్నాం అనుకోండి. అంటే 4తో ఈక్వేషన్ దీన్ని మొత్తాన్ని సబ్స్టిట్యూట్ మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? 4 ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1/4 ఇంటూ ఎక్స్ -1. రైట్. సో ఇక్కడ చూడండి, 4 ఇంటూ ఎక్స్ స్క్వేర్ 4x స్క్వేర్, 4 ఇంటూ minus 4 into 1/4x minus 4 into 1 minus 4. ఇక్కడ చూడండి, ఈ 4 క్యాన్సిల్ అవుతుంది. ఇది ఇప్పుడు ఏమవుతుంది? ఇక్కడ రాసుకుంటాం చూడండి పైన 4x స్క్వేర్
ఇక్కడ 4 క్యాన్సిల్ అయింది కాబట్టి మనకి ఏముంటుంది -x -4. సో ఇది మనకి కావాల్సిన క్వాడ్రాటిక్ పాలినామియల్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏదైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ ఓన్లీ 4 ఎందుకంటే ఇక్కడ ఫ్రాక్షన్స్ ఉన్నాయి కాబట్టి అది ఎలిమినేట్ చేయడానికి 4 తీసుకున్నాను. ఇక్కడ ఏ రియల్ నెంబర్ అయినా తీసుకోవచ్చు. అందుకే అన్నాం k అనేది ఎనీ రియల్ నెంబర్, అంటే ఇక్కడ కూడా ఎన్ని పాలినామియల్స్ అయినా రాసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ఫ్రాక్షన్స్ ఉందని ఎలిమినేట్ చేయడానికి 4 తీసుకున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. Please do like, share and subscribe to our channel, Bevara Academy.